హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. పార్ట్ 1, పార్ట్ 2 సన్ సిటీ రిసార్ట్ వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే ఈరోజు సన్ సిటీ రిసార్ట్ పార్ట్ 3 వీడియోలో రిసార్ట్ అంతా కంప్లీట్గా చూసేద్దాం. లాస్ట్ వీడియోలో సన్ సిటీ రిసార్ట్ లోపల బీచ్ దగ్గరికి ఎలా వెళ్ళాలో చూసాం కదా. ఈ వీడియోలో బీచ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన వెంటనే ఈ విధంగా ఉంటుంది. ఎంట్రన్స్ స్టార్టింగ్ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలాగే ఏనుగు బొమ్మలు ఉంటాయి. ప్రతి ఏనుగు బొమ్మకి ఏనుగు బొమ్మ నిలబడి ఉంది కదా, దాని కింద సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఆ సౌండ్ కూడా ఏనుగు అరిచినప్పుడు ఎలా ఉంటుందో ఆ సౌండే పెట్టారు. చూడండి, కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్. చూసారా, నేను చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏనుగు బొమ్మలు ఉంటాయి, చాలా బాగుంటుందని. నెక్స్ట్ ఇలానే లోపలికి వెళ్ళాలి. అలాగే ఇక్కడున్న డోర్స్ చూసారా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి, చాలా పెద్దవి, చెక్కతో చేసినవి, అందుకే కొంచెం పాడైనట్లున్నాయి. అందుకే డోర్స్కి కింద రాళ్ళు పెట్టారు. నెక్స్ట్ ఇక్కడున్న మంకీ బొమ్మలు చూసారా, వాటి చేతుల్లో నుంచి వాటర్ వస్తున్నాయి. అక్కడ కొంతమంది నిల్చొని చూస్తున్నారు కదా, అక్కడ నిలబడితే బీచ్ అంతా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా చింపాంజీ రోప్ అడ్వెంచర్ పార్క్ అని, అక్కడి నుంచి బీచ్ లోపలికి వెళ్ళొచ్చు. చూసారా, వ్యూ చాలా బాగుంది కదా. అలాగే మనం ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి అలా చైర్స్, అక్కడ కూర్చో ఉన్నారు కదా, అలాగా చైర్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి వాష్రూమ్స్ అండి. అలాగే ఇక్కడ సాటర్డే సండే అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. మేము వీక్ డేస్లో వెళ్ళాము, అందుకే క్రౌడ్ తక్కువగా ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ చాలా వాటర్ గేమ్స్ ఉంటాయి. అక్కడ కనిపిస్తుంది కదా, నేను జూమ్ చేశాను చూడండి, వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది, కానీ అది వాటర్ ఫాల్ కాదు, వాటర్ స్లోప్ గేమ్ అది. నెక్స్ట్ ఇక్కడ సైడ్కి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి హోటల్ రూమ్స్ అండి. ఎవరైనా దగ్గర నుంచి వ్యూ పాయింట్ కావాలనుకునే వాళ్ళు అక్కడ రూమ్స్ బుక్ చేసుకొని 1 డే కానీ 2 డేస్ కానీ ఇక్కడే స్టే చేస్తారు. అలాగే ఇప్పటి వరకు పైనే నిల్చొని బీచ్ వ్యూ అంతా చూసాము. అలాగే ఒకసారి ఎంట్రన్స్ సైడ్ వ్యూ పాయింట్ని చూడండి. నెక్స్ట్ బీచ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడి నుంచి బీచ్ లోపలికి వెళ్ళాలి.
వాటర్ గేమ్స్ ఉంటాయని చెప్పాను కదా, చూడండి ఇదొక వాటర్ గేమ్. అలాగే ఇక్కడికి 1 డే విజిటర్గా వచ్చేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ 9 కల్లా ఇక్కడ ఉంటే ఈవినింగ్ 4 వరకు రిలాక్స్ అవ్వచ్చు. లేట్గా వచ్చామంటే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేదానికి, ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి సిటీకి వెళ్ళడానికి లేట్ అవుతుంది. కాబట్టి 1 డే విజిటర్స్ అయితే ఎర్లీ మార్నింగ్ 9 కల్లా ఇక్కడ ఉంటే ఈవినింగ్ 4 వరకు రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బీచ్ స్టోర్ అండి. ఈ బీచ్ స్టోర్లో క్లాత్స్ దొరుకుతాయి, అలాగే స్విమ్ సూట్స్ అలాంటివి దొరుకుతాయి, కానీ చాలా కాస్ట్ ఉంటాయి. అలాగే స్టార్టింగ్లో చూపించాను కదా దూరం నుంచి వాటర్ ఫాల్ లాగా ఉంది చూడండి, అది కానీ వాటర్ ఫాల్ కాదు, వాటర్ ఫాల్ స్లోప్ గేమ్ అని చెప్పాను కదా, అది ఇదేనండి. చూడండి దగ్గర నుంచి. అలాగే ఈ సైడ్ ఆ సైడ్ స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళి కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్ లాగా వస్తుంది కదా, ఆ స్లోప్లో నుంచి కిందికి ఈ వాటర్లోకి వస్తారు, అంతే గేమ్ అయిపోయినట్లు. ఇలాగే ఇక్కడ చాలా గేమ్స్ ఉంటాయి, పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ చూడొచ్చు.
ఈ ప్లేస్ నాకైతే బాగా నచ్చింది, అలాగే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఫ్యామిలీతో హ్యాపీగా రిలాక్స్గా టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సన్ సిటీ రిసార్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.